ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను పాస్తా చేస్తున్నాను. ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే అంత సింపుల్గా చేయొచ్చు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే నేను పాస్తా బాక్స్ ఒకటి తీసుకున్నాను నేను. అలాగే పచ్చి బఠానీ ఇది ముందుగానే నానబెట్టుకుని ఉడకబెట్టాను, లైట్గా ఉడకబెట్టి తీసుకున్న పచ్చి బఠానీ. క్యారెట్ ఒక క్యారెట్, అలాగే కరివేపాకు ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు 2 తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చక్కగా జస్ట్ 5 నిమిషాలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. బాయ్స్ ఏంటి, లేడీస్ ఏంటి, పిల్లలేంటి కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నేను స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టాను. తగినన్ని మనకు పాస్తా ఎంత ఉంటుందో దాన్ని బట్టి నీళ్ళు పెట్టాను నేను. సాల్ట్ వేసాను, అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను. మనకు రైస్ నీళ్ళు ఎలా పొంగుతాయో అలా పొంగిన తర్వాత వేసుకోవాలి పాస్తా. మనం నీళ్లు పొంగకోకుండా వేసుకోకూడదు పాస్తా. ఎందుకంటే అలా వేసుకుంటే మన పాస్తా ఏంటంటే మనకి అడ్డుకుపోతుంది, మనకి ఇడిపోయినట్టు రాదు, పాస్తా పొడి పొడిలాడుతూ రాదు. అలాగే ఆయిల్ కూడా వేసాను నేను. ఆయిల్ వేసుకున్నా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎప్పుడైనా సరే నీళ్లు పొంగనిచ్చుకోవాలి. అదే పాస్తా నేను బయట వేరే బౌల్లో వేసాను, బెజ్జాల బౌల్లోను. అలాగే మళ్ళీ అదే కళాయి పెట్టి ఆయిల్ వేసాను నేను. వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు వేసేస్తున్నాను. మొత్తం ఇవన్నీ ఒకసారి వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇలా ఎక్కువ వేగనిచ్చుకోకూడదు, మనం లైట్గానే వేగనిచ్చుకోవాలి. ఈ లైట్గా వేగిన తర్వాత ఇదిగో పాస్తాలో నేను పొడి ఉంటుంది, ఆ పొడి చూడండి ప్యాకెట్లోది చింపి వేసాను నేను కప్పులోను. ఇలాగే క్యారెట్లో నేను బఠానీలు వేసాను, పచ్చి బఠానీ ఉడకబెట్టింది. మనకి ప్యాకెట్లోనే వేస్తాడు, మనకి మసాలా పొడి వేస్తాడు. ఆ ప్యాకెట్లో నేను చింపి కప్పులో వేసాను. మన పాస్తాలోనే ఉంటుందండి, మనం సపరేట్గా ఏమీ వేసుకోక్కర్లేదు. ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది. చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది పాస్తా. ఇలా రావాలి. ఇలా బెజ్జల గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పాస్తా వేసేస్తున్నాను. పాస్తా వేసిన తర్వాత ఒకసారి కలుపుతున్నాను నేను. చక్కగా అందరూ మనం లేడీస్ ఏంటి, బాయ్స్ ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, పెద్ద పిల్లలు ఎంతో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనూ. నేను చూపించాను కదా పాస్తాలోను, ఇది మసాలా పొడి పాస్తాలోనూ ఉంటుంది, ప్యాకెట్లు ఉంటాయి. అవి చింపి కప్పులోది వేసేసాను. మనం మనకు మసాలా పొడులు ఇవి అవి వేసుకోక్కర్లేదు, చక్కగా అందులో ఉన్నదే వేసేసుకోవడమే. వేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. భలే కమ్మగా భలే స్మెల్ వస్తుంది, పొడి వేసాను కదా. ఎక్కువ టైము రబ్ చేయకూడదు, ఎక్కువ తిప్పేసుకోకూడదు. మనకి ఉడికిన పాస్తా కూడా మొత్తం ముక్కలు అయిపోతుంది, పాస్తా కింద ఉండదు. అయిపోయింది, కట్టేస్తున్నాను నేను. వేరే గిన్నెలో తీసి నేను టమాటా కచ్చప్పు లైట్గా పైన వేసాను. అలాగే నిమ్మకాయ పెట్టి తినవచ్చు అంటే తిమ్మనండి, ఉల్లిపాయ పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది, సూపర్, చాలా టేస్ట్. అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేయాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది, చక్కగా ఈజీగా అయిపోతుంది.